కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో పెడితే తమకేం ఇబ్బంది లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఒరిజినల్ రిపోర్ట్ ను బహిరంగపరచాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు 3 నెలల టైం ఇస్తే 2 నెలలు నిద్రపోయిన రేవంత్ సర్కార్ ఇప్పుడు హడావిడి చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు జగదీష్ రెడ్డి. ఓవైపు వర్షాలు వరదలు వస్తుంటే సమగ్రంగా లేని ఓటర్ లిస్టులను పెట్టి గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. వీళ్ళు ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అబద్ధాలు మాట్లాడడానికి లేదు, మీ ఇష్టం వచ్చిన ప్రతిపక్ష పార్టీ నాయకులను దుష్ప్రచారం చేయడానికి వీల్లేదు, ఉంటే ఉన్న నివేదిక ఏదో బహిరంగంగా పెట్టండి అని చెప్పి మేమే డిమాండ్ చేసినాం. వాళ్ళు పెట్టడం కాదు, కానీ దొంగ వేషాలు ఇచ్చి అసలు నివేదికలు ఏముందో తెలియదు, దీన్ని మూసిపెట్టి దీంట్లో ఏదో ఉంది అని చెప్పి మాయల పక్కీలలాగా ఈ మంత్రాలు వేస్తామని చెప్పి భయపెట్టించలాగా మంత్రగాళ్ళలాగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంతకుమించి ఈ ప్రభుత్వం దగ్గర ఏమీ కూడా లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన మోసం బయటపడిందని, కానీ 2 నెలలేమో నిద్రపోయి ఇవాళ ఒక దిక్కు వర్షాలు పడుతుంటే వరదలు కొట్టుకపోతుంటే సోయి లేకుండా ఓటర్ లిస్టులను మేము బహిరంగంగా పెట్టినామని మాట్లాడుతున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీలకు ఇవ్వాలి. ఓటర్ లిస్టులలో అనేక అవకతవకలు ఉన్నాయి. ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి ఓటర్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మీరు ఎక్కడో పెట్టినామని చెప్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక ఓటర్కి